నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత పెట్టుబడులకి ఎంత సేఫ్? హైదరాబాదులో ఈ హైడ్రా ఏ విధంగా అయితే మనకి హైడ్రాని డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏ విధంగా అపాయింట్ చేశారో, ఆ హైదరాబాద్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం ఎంత రిస్క్తో కూడిన ఉన్నటువంటి విషయం అని చెప్పి చాలామంది అడగటం జరుగుతుంది. కాబట్టి దాని విషయమే ఇవాళ చర్చిద్దాం. నేను జస్ట్ 3 months వెళ్ళి ఇప్పుడే జస్ట్ రిటర్న్ అయ్యి రావటం, హైడ్రా గురించి అమెరికాలో అక్కడ రియల్టర్స్ తోటి ఇద్దరు ముగ్గురితో మాట్లాడటం గ్రూపుల్లో జరిగింది. కాబట్టి వాళ్ళంతా కూడా చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఇది గనక ఈ రోజున గనక ఈ చర్యలు చేపట్టకపోతే రాబోయే 10 years తర్వాత, అంటే నెక్స్ట్ జనరేషన్కి హైదరాబాదు ఒక లివబుల్ ప్లేస్గా, లివబుల్ సిటీగా ఉండకపోవచ్చు. మనం చూసాము మొన్న వచ్చిన వరదల్లోనే ఒక బాడీ తేరటం, తర్వాత నీళ్లు ఎప్పుడు వర్షం పడ్డా సరే, ఒక గంట వర్షం పడితే మనము ట్రాఫిక్ జామ్స్లో గంటల కొలది, వర్షం గంట, మనం గంటల కొలది ట్రాఫిక్ జామ్స్లో ఇరుక్కుపోవటం. తర్వాత ఏ విధంగా అయితే మన కళ్ళు ఎదురుకుండా మనం చూస్తున్నాము, వాటర్ బాడీస్ ష్రింక్ అయిపోయి, వాటర్ లేక డ్రై అయిపోయి చాలా ఏరియాస్లో సమ్మర్ పీరియడ్లో చాలా కష్టాలకి ఎలా అయితే గురవుతున్నాము, ఇవన్నీ అనుభవాల్లో పెట్టుకుని చూస్తే ఇది ఖచ్చితంగా ఇది హర్షణీయమైనటువంటి చర్య. అయితే ఇక్కడ ఇందులో కనుక చాలామంది ఆశపడతారు, తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పు, లేకపోతే వాటర్ ఫ్రంట్లో ఉందని చెప్పు, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఆకర్షణలకి గురయ్యి ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనికి ఆ రోజుల్లో కొంతగా ఎలాగో అలాగ వాళ్ళు దీనికి అప్రూవల్స్ అన్నీ కూడా తీసుకున్నారు. అలా అప్రూవల్స్ పొంది కట్టినటువంటి ఇళ్లల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు, బ్యాంక్ ఎంప్లాయీసు, గవర్నమెంట్ ఎంప్లాయీసు, రకరకాల పిఎస్యు ఎంప్లాయీసు అందరూ కూడా వీటిల్లో ఫ్లాట్స్ కొనుక్కుని, వీటిల్లో ఇల్లు కొనుక్కుని, విల్లాస్ కొనుక్కుని ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అటు పొలిటికల్గా అఫిలియేటెడ్ పీపులే కాకుండా కామన్ పీపుల్ కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు చాలా మానసిక ఆందోళనకి గురవుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఏంటంటే, మీరు ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి తీసుకున్నా సరే, మీరు ఆ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్కి మీ ఇల్లు గనక ఈ విధంగా గనక ఎక్కడైనా సరే డిమాలిషన్కి గురయ్యి మీరు అందులో ఉండకపోతే మీరు ఈఎంఐలు కట్టకుండా వాళ్ళకి పిటిషన్ పెట్టుకోండి. ఎందుకంటే మై హార్ట్ ఆల్వేస్ బీట్స్ ఫర్ కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్కి ఏంటంటే అదే పద్ధతిలో మీరు వెళ్ళండి. ఎప్పుడైతే ఇదివరకు మనకి గతంలో ఉన్నాయి, ఇలాంటి చరిత్రలు గతంలో ఉన్నాయి. మధ్యలో మైటాస్ ప్రాజెక్ట్ చాలా రోజు ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా వేవ్ చేయడం జరిగింది. కంప్లీట్ అయిన తర్వాతే ప్రాజెక్టు ఇంట్రెస్ట్ కట్టడం అని చెప్పి చెప్పడం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ జరిగింది. అలాగే ఎల్ఐసి స్పెషలిస్టులో కూడా జరిగింది. సో కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి కూడా అందరూ ఒక ఫోరంగా తయారయ్యి దీని మీద లీగల్గా ఒక బ్యాటిల్ రైజ్ చేసుకోండి. ఎవరు? సామాన్యులు. ఎవరైతే అన్ని అప్రూవల్స్ ఉండి ఒక బ్యాంకు లోన్ తోటి ఇదే ఇల్లు మాకున్నది, ఇదే ఒక ఇల్లు, మాకు వేరే ఆధారం లేదు, నిరాధారం, అండ్ మేము కొనుక్కున్నది ఇన్నోసెంట్గా గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంకు లోన్ వచ్చింది కాబట్టి కొనుక్కున్నామని అనుకున్న వాళ్ళు మాత్రం ఆ విధంగా మీరు అప్పీల్ చేసుకోండి. ఆ విధంగా మీరు పిటిషన్స్ పెట్టుకోండి. ఇక దీని యొక్క ప్రభావాన్ని చూస్తే ఇప్పుడు నిన్ననే జరిగింది, అందరికీ తెలుసు. నిన్న ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక ఓన్లీ జస్ట్ 40, అంటే 40 మందితోటి కూడినటువంటి ఒక చిన్న ఇంత పెద్ద మెగా ఎఫర్ట్, ఇది చాలా పెద్ద ఎఫర్ట్. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అన్ని ప్లేసెస్కి ఆయనకి పవర్ ఇచ్చి, ఆయన ఒక డైనమిక్ ఆఫీసర్ని దీనికి అపాయింట్ చేసి రంగనాథ్ గారిని, ఆయన ఈ బాధ్యతలు చేపట్టాక ఆయన ఎంత చేసినా కూడా చాలా టైం, ఇయర్స్ టుగెదర్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, నిన్న ఒక కొత్తగా అపాయింట్ చేసి కాంట్రాక్చువల్ బేసిస్ మీద కొత్తగా ఆయన టీంని పెంచారు. ఇప్పుడు జంబో టీం అవుతుంది. కాబట్టి రాబోయే కాలంలో అది ఆర్డినెన్స్ కూడా అసెంబ్లీలో వస్తుంది నెక్స్ట్ సెషన్స్లో. అది అయిపోయిన తర్వాత చాలా అంటే తొందరగా ఎందుకంటే మనుషుల్లో ఈ భయాందోళన ఉండకుండా ఆల్ పవర్ఫుల్ చేసేసారు. కాబట్టి ఆయన తొందరగా దీనికి స్వస్తి చెప్పి మనకి పునరుద్ధరణ, ఏవైతే చెరువులు పాతకాలంలో చిన్నప్పుడు చూసామో, 40 ఏళ్ల క్రితం చూసామో, ఆ చెరువులన్నిటికీ కూడా పునరుద్ధరణ చేసి, ఈసారి ఎంత పెద్ద వరదలు వచ్చినా, మనకి చార్మినార్ గురించి తెలుసు, విన్నాం అది, కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇలాంటి ఎంత పెద్ద వరదలు వచ్చినా కూడా మన సిటీ తట్టుకోగలదు, మనము సేఫ్గా భద్రతగా ఉండగలము,
మన భావితరాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో వాళ్ళెవరు కూడా ఇట్లాంటి ఆందోళనలు లేకుండా నిశ్చింతగా ఈ నగరంలో భాగ్యనగరంలో, నేను ఎప్పుడు చెప్తాను భాగ్యనగరం కరెక్ట్. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటిది సెంటిమెంటల్గా అనుకోండి, లేకపోతే మామూలుగా ఉన్న అవకాశాలను బట్టి అనుకోండి, ఇట్ ఈజ్ హబ్ ఫర్ మెనీ 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 ఆపర్చునిటీస్. ఏది అడిగినా సరే ఇది హబ్. ఇప్పుడు 4th సిటీ ఏఏ సిటీ కింద కూడా మనం తీర్చిదిద్దబోతున్నటువంటి ఇలాంటి భాగ్యనగరంలో మనకి చక్కటి అంటే ఇలాంటి లేక్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఇది కూడా ఒక లేక్ సిటీలా ఒకప్పుడు అనుకునేవాళ్ళం. ఆ లేక్ సిటీలా తీసుకొస్తే ఈ కాలుష్యం తగ్గి, మనకి ప్రాబ్లం ఇప్పుడు ఇవాళ కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఢిల్లీ తర్వాత 2nd 3rd ప్లేస్లో మనమే ఉన్నాం. సో ఈ కాలుష్యం తగ్గి ప్రకృతిని మనం ప్రేమించిన వాళ్ళం అవుతాం. మనం ఎప్పుడైతే ప్రకృతిని రక్షిస్తామో ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ప్రకృతి ప్రేమికుల్లాగా హైదరాబాద్కి గతంలో ఉన్నటువంటి వైభవాన్ని, అంటే 6:30 7 అయ్యేటప్పటికి చల్లబడిపోయేది. 6:30 7 చల్లటి గాలి వచ్చేది, ఎంతో బాగుండేది. ఆ క్లైమేట్ మళ్ళీ మనకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. మనం అలాంటి క్లైమేట్ని మనం ఆహ్వానిద్దాం, అది ఆస్వాదిద్దాం. గతంలో మేము ఆస్వాదించాం, మళ్ళీ ఇప్పుడు ఇచ్చేటటువంటి అవకాశం ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం కలుగజేస్తుంది. కాబట్టి దూరదృష్టిలో చూస్తే ఇది ఖచ్చితంగా ఒక మంచి హర్షణీయమైనటువంటి చర్య. కానీ సామాన్య మానవుడికి దీనివల్ల ఎవరికైనా నష్టాలు జరిగితే వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి రిడ్రెసల్ మెకానిజము, ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళకి ఎక్కడ ఉండాలి, ఎక్కడ చేయాలి, లేకపోతే పునరావాసం అంటారు, పునరావాసంగానా లేకపోతే కాంపెన్సేషనా, ఏదో ఒక పాలసీ మాత్రం గవర్నమెంట్ ఎవాల్వ్ చేయాలి. అది చెప్తూ రేవంత్ రెడ్డి గారు వీలైనంత త్వరగా ఈ చాప్టర్ హైడ్రా చాప్టర్, అంటే హైడ్రా అంటే గాబరా, హైదరాబాద్లో హైడ్రా అంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు గాబరా చెప్తున్నటువంటి ఈ గాబరాకి స్వస్తి చెప్పి హైడ్రాని కూడా ఒక పర్మనెంట్ బాడీగా చేసి, ఎలా అయితే మేము హెచ్ఎండిఏ దగ్గర నుంచి, ఎలా అయితే హుడా దగ్గర నుంచి అలా ఒక బాడీగా చేసి అక్కడి నుంచి కూడా ఒక ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలి అని పెట్టి, ఇక నుంచి స్టిపులేట్ చేసి ఏవేవి ప్రొటెక్టెడ్ లేక్స్, ఏవేవి దాని పక్కన బఫర్ జోన్ ఎంత, దాని పక్కన ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL ఎంత, అవన్నీ కూడా పెట్టి చూపించి క్లారిటీ ఇస్తే పబ్లిక్కి అక్కడ చిన్న చిన్నవి, ఎంతో పెద్ద కాస్ట్ కూడా కాదు, అలాంటి చిన్న చిన్నవి పెట్టేస్తే అట్లీస్ట్ సామాన్య మానవులు అయితే అటు దగ్గరికి చేరువులోకి వెళ్ళరు. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా దీన్ని గౌరవిస్తారు, ఆహ్వానిస్తారు. కాబట్టి ఇది ఒక చిన్న నా సలహా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా దీని పట్ల సరైనటువంటి అవగాహన కలిగించాలి. అండ్ ఈ అవగాహన ఇలాంటి మీడియంస్ ద్వారా, పర్టికులర్లీ ఇవాళ ప్రతి వాళ్ళు కూడా చూస్తున్నటువంటి ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ ఛానల్సే కాకుండా యూట్యూబ్ ఛానల్స్ కూడా మరింత ఆదరణ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా దే హావ్ బికమ్ మొబైల్ ఛానల్స్. కాబట్టి మీరు అందరికీ బ్రీఫ్ చేస్తే ఖచ్చితంగా మీరు చాలా, అంటే మానవాళికి మీరు ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారు. చరిత్రలో మీరు ఒక చిరస్మరణీయులు అవుతారు. హైదరాబాద్ని మీరు ఎప్పుడు భాగ్యనగరంలాగా, అంటే గతంలో ఉన్నటువంటి భాగ్యనగరం అన్ని విధాలుగా భాగ్యం, ఇక్కడ ఉండటమే భాగ్యం, ఇక్కడ ఉండగలిగటమే భాగ్యం. అంటే ఆరోగ్య పట్ల, ఇటు పక్కన సంపదల పట్ల, ఇటు పక్కన జాబ్స్ కానీ, పిల్లలకి హెల్త్ కానీ, అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ అంటే భాగ్యనగరం అంటే ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ఒక సిటీ ఉండాలని చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఈ చర్యకి హర్షం తెలుపుతూ నా అభ్యర్థన ఏంటంటే, మీరు ఖచ్చితంగా దీని మీద తగు అవగాహన అందరికీ క్రియేట్ చేసి, ఈ గాబరా పడకుండా, ఎలా ఆక్యుపైడ్ హౌసెస్లో చుట్టూ నీళ్లుంటే ఏ రోజు పడిపోతుందో తెలియకుండా అలా కూడా బాధపడుతున్నారు. కాబట్టి మీరు అన్నిటికీ సమగ్రంగా ఒక చిన్నటువంటి ఒక రిపోర్టు, సమగ్రంగా ఒకటి చర్య ఒక అందరి ముందర, ప్రజల ముందర పెడితే అది చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా, నా రిక్వెస్ట్ ఏంటంటే, వ్యూవర్స్ అంతా కూడా, రియల్ బీమ్ వ్యూవర్స్ అంతా కూడా పర్టికులర్లీ, ఎందుకంటే మనము రియల్ ఎస్టేట్ అనగానే ఇవాళ హైదరాబాద్లో రియల్ బూమ్ అని అందరూ చూస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా ఫస్ట్ ఈ హైడ్రా మీద అవేర్నెస్ తీసుకుని, హైడ్రా అంటే ఏంటి, ఈ చుట్టుపక్కల ఇదివరకు ఏముండేవి, లేకులు ఉండేవా, ఏముండేవి అని కూడా దాని మీద కూడా ఒక దృష్టి సారించండి. లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు, అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీని మీద కూడా ఒక కామెంట్ అడగండి. మీరు కూడా చుట్టుపక్కల అందరినీ కూడా, నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తెలుసుకోండి. ఆ అవగాహన అయితే మాత్రం ఎంతైనా అవసరం. అంతేగాని ఇవాళ అప్రూవల్స్ వచ్చేసాయి కదా అని రేపు ఏమీ కాదు మన భద్రం అని అనుకోవడం, అది గుడ్డిగా ఉండటం అన్నది అది కరెక్ట్ కాదు.
సో కాబట్టి ఎవరు కూడా అలాగ నిర్లక్ష్య భావం లేకుండా హైడ్రా అన్నది ఒకటి కొత్తగా తయారు చేశారు. అది చాలా మంచిది. అది మనం డిజాస్టర్ రికవరీ కాబట్టి మేనేజ్మెంట్ కాబట్టి మనందరం కూడా దీనికి సహకరించాలి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.